హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనారోగ్యం రావడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తే సరైన ఆహారము, క్రమబద్ధమైన జీవన విధానం లేని వారికి అనారోగ్యం రావడం జరుగుతుందనే విషయం తెలుస్తుంది. ఆ సమయంలో చాలా మంది చేసే తప్పు ఒకటి ఉంది. మనకు వచ్చినవన్నీ చిన్న రోగాలని అపోహతో కొందరు పెద్ద జబ్బు సూచనలు కనిపించినా ఇది చిన్నదే అని అపోహతో మరికొందరు ఏ మెడికల్ స్టోర్ కో వెళ్లి మందులు తెచ్చుకుని సొంత వైద్యం చేసుకుంటుంటారు. అది చాలా పెద్ద తప్పు. ప్రస్తుత కాలంలో అందరూ ఒక అలవాటుగా సేవించే కాఫీ, టీ లాంటివి కూడా శరీరానికి అనారోగ్యం కలిగించేవి. వీటిని తీసుకున్నందువల్ల తాత్కాలికంగా శరీరానికి ఉత్తేజము, ఉత్సాహం కలగవచ్చు. కానీ వాటి ప్రభావం శరీరానికి ఏమంత లాభదాయకమైంది కాదు. అధికంగా కాఫీలు, టీలు తీసుకునే వారికి కొంతకాలమైన తర్వాత అవి తీసుకోకపోతే నిస్సత్వ, చిరాకు, పనుల మీద ఏకాగ్రత కుదరకపోవడం వంటివి ఏర్పడతాయి. ఇలాంటి వాటికి అలవాటు పడడం వల్ల నాడీ వ్యవస్థ సమస్య ఎదురై నిత్యం తలనొప్పితో బాధపడడం జరుగుతుంది. ఇక ఈ ప్రభావం జీర్ణకోశంపై కూడా పడి కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి వ్యాధులకు లోనయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.